Good morning everyone. I'm back with another video. వెల్కమ్ బ్యాక్ టు సుష్మిత దాంది దీంది కాదు సుష్మిత దెంది ఛానల్. ఈరోజు నా దసరా బ్లాగ్ చూడబోతున్నారు మీరు. హాఫ్ లీటర్ పాలు. అర్ధ లీటర్ అంటే హాఫ్ లీటరే కదండి. హాఫ్ లీటర్ అంటే మళ్ళీ అర్ధ లీటర్ అని చెప్తుంది. మా పిన్ని ఉడుస్తుంది, మా మమ్మీ బట్టలు చదువుతుంది, మా అమ్మ పొద్దున్న లేచి వీళ్ళు లేస్తారా లేవరా, వీళ్ళని ఎట్లా లేపాలి, వీళ్ళతో ఎట్లా పని చేపి పొద్దున్న లేచి కూర్చుంటుంది మా పైన. మరి ఇదంటే ఇక హాఫ్ లీటర్ వస్తాయా తూలో. ఇదే మా పాల బూట్. మా ఇంటి వెనుకనే ఉంటుంది. మనం పాల కోసం వచ్చినాం అనమాట, ఎందుకంటే మనకి బర్రెలు లేవు. చూస్తున్నాను పాల బూత్లో ఏమేమి ఉన్నాయని. ఏవేవో మిషన్లు, ఇక్కడ చిన్న చిన్న పావుల్లా ఉంటాయి, అవి బాగుంటాయి. నాకు ఎందుకు దాంతో ఆడుకోబోతే అవుతుంది. ఇవి వచ్చేసి పాలు. నాకు వస్తలేదు, పాలు అయిపోయినాయి ఆయన. మన పాలు, మన ఇల్లు. మా నాన్న మటన్ తీసుకొచ్చాడు ఇప్పుడే కొట్టించుకొని. కదా ఊర్లో ఇట్లా కొంతమంది కలిసి డబ్బులు వేసుకొని ఒక మేకని తెచ్చుకుంటారు. ఆ మేకని కోసుకొని అందరు స్ప్లిట్ చేసుకుంటారు అంతా. సో ఆ స్ప్లిట్ చేసుకున్న దాంట్లో మాకు కేజీ ప్లస్ వచ్చిందంట. మేము కట్టింది 1000 అనుకుంటా. 1000కి కేజీ ప్లస్ వచ్చింది. సో కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ వస్తుంది. సో ఇంకా అది మేక బట్టి. మా డాడీ మా చెల్లి లేపడానికి ట్రై చేస్తుండు. నేను దిస్ ఈజ్ మై అప్డేట్ ఫర్ నౌ. లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ కలుద్దాం. బై. ముగ్గేయాలా? నీళ్ళు నువ్వు చల్లు, ముగ్గు నేను వేస్తా. పొద్దున్నే వాటర్ పట్టుకుంటే ఎట్లా అవుతుంది, చాలా చలి పడుతుంది మళ్ళీ. సో ముగ్గేద్దాం మనం. నీళ్ళు మప్పిని చల్లుతుంది. మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను నేను. మనం తలకు పోసుకోవాలి కాబట్టి ఆ వాటర్ విన్నాను పోయి. మా పిట్టి ఇప్పుడే లేచింది. మా మామ వాళ్ళ ఇంటికి వెళ్ళి స్కూటీ అడిగి ఆ స్కూటీ పైన తీసుకుపోయి వాటర్ తీసుకొని రావాలి. ఇంత పెద్ద టాస్క్ ఉంది ఇప్పుడు మనకి. అంతేనా? పండగ ఉండడా మామ? లేకపోతే తాత లూడో తీసుకొని పోదాం. నేను ఎట్లా ముగ్గేసాలో లేనని చెప్పేసి మా మమ్మీ వేస్తుంది. నేను మా మామ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఇదే మా మామూలు ఇల్లు. చూడాలి ఉన్నారో లేదో. ఏమీ లేవు, ఒక్క బండి కూడా లేదు, ఎవరు లేనట్టుర్రు. వీళ్ళ ఇంటి దగ్గర సపోటా చెట్టు ఉంటుంది. కనిపిస్తున్నాయా సపోటాస్ మీకు? అవి ఇంకా మంచి కానట్టున్నాయి. అవి కాలే, మాగబెట్టాలేమో వీటిని కూడా. నాకు తెలియదు సపోటా ఎట్లా తింటారో. మా పిట్టమ్మ వద్దంపింది. ఆగు, అమ్మమ్మకి అడగొద్దు. మా పిట్టమ్మ మా మామ ఎప్పుడు వస్తాడు అని అడగడానికి వెళ్తుంది. ఇన్ కేసు ఉండా లేదా ఊర్లో అని. ఉంటే మనకి స్కూటీ ఉంటుంది. మొన్న తెచ్చిన, కానీ ఈరోజు లేనట్టున్నారు. సుష్మిత సేయింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మై విలేజ్. నేను ఆయిల్ పెట్టుకున్న ఫ్రెండ్స్. నా పిల్కా రారంటనా? నెత్తి మీద. అమ్మా, ఇక్కడ ఊర్లో ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఫిల్టర్ నీళ్ళు కావాలంటే పోయి తెచ్చుకోవాలి. పెద్ద టాస్క్ అనమాట మాకు. ఆ ఉప్పు నీళ్ళు సడన్గా వాటర్ చేంజ్ చేస్తే గొంతులు గర్గర్ అంటుంది. మా పిట్ట మీద కూస్తుంది. మేము వాటర్కి పోతున్నాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మేమే ఎత్తుకొని రావడము, సెకండ్ ఆప్షన్ ఎవరైనా బండి వస్తే వాళ్ళ బండి మీద ఇది పెట్టి తీసుకురావడము. చూడాలి ఏ ఆప్షన్ ఇంప్లిమెంట్ చేస్తామో. ఇప్పటికైతే పోతున్నాం వాటి దగ్గరికి. వర్షం కూడా నాకు ఇదే మన నీళ్ళ కేంద్రం. సో అక్కడ ఒక కార్డు పెడతారు. ఆ కార్డు పెడితే వాటర్ వస్తాయి. బేబీ అది మనకు తెలియదు.
జోలి పెడుతుంది ఈడ. ఓయ్ ఓయ్ పప్పి. ఈ పప్పి ఎవరిదో నాకు తెలియదు ఫ్రెండ్స్. వాటర్ వస్తాయి. కానీ అక్కడికి వెళ్ళాక మాకు ఎవరిని అడగబుద్ధి కాలేదు. ఎట్లనో అట్లా మనమే మోసుకుపోదాం లే వాటర్ అనుకున్నాము. కొంచెం సేపు నేను మా పిన్ని ఇద్దరం మోసుకొని ఇంటికి తీసుకొని పోయినాం వాటర్. ఇప్పుడేమో కానీ చిన్న ఉన్నప్పుడు బోరింగ్ చాలా దూరం ఉండేది. లిటరలీ పండగలకైతే 100 బిందెలు 50 బిందెలు ఇట్లా కౌంట్ చేసుకొని మరీ మోసేది నేను మా పిన్ని. మా అమ్మమ్మ వాటర్ పడుతుంది. నేను చికెన్ మటన్ తినాను. కొన్ని మంత్స్ నుంచి నాకు ఎగ్స్ కూడా తినబుద్ధి కావట్లేదు. సో నేను ఎగ్స్ కూడా వదిలేసాను. మా అమ్మమ్మ అడుగుతుంది గుడ్లు కూడా తినవా అని చెప్పి. తింటే నేను తీసుకొద్దామని చెప్పి మా అమ్మమ్మ తీసుకొద్దామని అడుగుతుంది. మనం బ్రష్ చేసుకొని వాటర్ తాగుతున్నాం ఇక్కడ. మా మమ్మీ మటన్ పొయ్యికేసి కుక్కర్లో పెట్టలేదు. చిన్నది మేము ఖాళీగా ఉంటే నచ్చదు. మాకు అందరికి ఏదో ఒక పని ఇస్తూనే ఉంటారు. ఇంకా మా మమ్మీ పూరీలకి పిండి కలుపుతుంది. బేసిక్ నాకు తెలిసి దసరాకి అందరి ఇంట్లో ఇదే ఉంటుంది కావచ్చు, పూరీ చికెన్ ఆర్ మటన్. నాకైతే పప్పు. మా అమ్మమ్మ మటన్లోకి స్పైసెస్ దంచుతుంది. నాకు దంచడం నూరడం చాలా ఇష్టం. దేనికోసం చేస్తున్నావు? దేనికి ఇది? మటన్ లెక్క తింటావాను? మటన్ తింటావాను? నాకు దంచడం చాలా ఇష్టము. కొంచెం సేపు నేను దంచుతా అని చెప్పి తీసుకున్నాను. ఆయిల్ పెట్టుకున్నాను. ఇంకా స్నానంకి వెళ్దామని చెప్పి రెడీగా ఉన్నాను నేను. మా చింటూ వచ్చేసి తోరణాలు కడుతున్నాడు. హాయ్ చింటూ. మా అమ్మ వచ్చేసి పూజ చేస్తుంది. మా పిట్టమ్మ పూజ చేస్తుంది. మీరు కూడా తీసుకోండి హారతి. థ్యాంక్ యూ. నేను ఫ్రెష్ అయిపోయాను. ఇదే నా దసరా అవుట్ఫిట్. ఎలా ఉందో మీరు చెప్పండి. మా అమ్మ వచ్చేసి నా లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. మా అమ్మమ్మ ఒక్కతే ఉంటుంది. సో టీవీ లేదనమాట. మాకు అక్కడ ఫోన్ తప్ప ఇంకేం ఉండదు. మా చెల్లి కష్టపడి క్యాండీ క్రష్ ఇన్స్టాల్ చేసింది. సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు. గంట సేపు ఆగి క్యాండీ క్రష్ ఇన్స్టాల్ చేసింది. మా బేబీ క్యాండీ క్రష్ ఆడుతుంది. తను ఒక లెవెల్, నేను ఒక లెవెల్ అంట. చుట్టూ ఆరబెట్టుకుంటున్నాము. లోపల ఏం చేస్తున్నారో చూద్దాం. మా మురుకు తింటుంది. నేను వీడియో చేస్తున్నాను. ఊర్లో ఉండే గుడికి వెళ్దామని అనుకున్నాము. గంట సౌండ్ వినిపిస్తే గుడికి వెళ్దామని చెప్పి గుడికి వెళ్తున్నాము. ఇదే మా టెంపుల్, ఊర్లో ఉండే హనుమాన్ టెంపుల్, బొడ్రాయి. మాకు ప్రసాదంగా చింతల పండు ఇచ్చారు. తింటున్నాం ఆ చింతల పండుని. నేను హాఫ్, మా అమ్ము హాఫ్. ఈరోజు నా వీడియోగ్రఫర్, నా ఫోటోగ్రఫర్ అన్నీ మా అమ్మునే అనమాట. ఎంత క్యూట్గా కూర్చొని తింటుందో మా అమ్ము. వెళ్ళేసి వస్తున్నాము. వెనక గుడి, ముందు మా ఇల్లు ఉంటుంది దగ్గరే. బాగుంది అక్కడ కూర్చుంటే యాక్చువల్లీ కదా, సైలెంట్గా, ఏం గోల లేకుండా. నైస్. మా బేబీ క్యాండీ క్రష్ పిచ్చి పట్టింది, క్యాండీ క్రష్ ఆడుతుంది. మా ఇంట్లో పూరీలు ఇంకా అవుతూనే ఉన్నాయి. అయినా వెంటనే తినాలి. మా మమ్మీది ఇంకా మా అమ్ముది కేవైసీ చేయించేది ఉంది. సో ఊళ్ళో ఉండే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేపిద్దామని ట్రై చేస్తున్నాము. మా మమ్మీది కాలేదు, మా అమ్ముది అయిపోయింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి పూరి ఇంకా పప్పు తింటున్నాను నేను.
అందరం తినేసాము. తిన్నాక వాళ్ళందరూ క్యాండీ క్రష్ ఆడుతున్నారు, గేమ్స్ ఆడుతున్నారు. నేను అలా కూర్చున్నాను. మీ జోలి అది ఎవరిది? సుషి బేబీదా? సుషి బేబీ ఎవరు? బేబీ ఎవరు? శశి బేబీ నండి. సుషి బేబీ నేమి సుష్మిత. 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 థ్యాంక్ యూ కన్యా. నువ్వు తినుకోండి. కాసేపు తిన్న తర్వాత మా కన్నయ్య నాకు ప్రోమోగ్రనేట్ తీసుకొచ్చిస్తున్నాడు. నెట్ అసలు కొంచెం కూడా వస్తలేదు. నాట్ ఈవెన్ 1%, కొంచెం అంటే కొంచెం కూడా వస్తలేదు. బేసిక్ నెట్ కూడా వస్తలేదు. వాట్సాప్లో మెసేజ్ కూడా సెండ్ అవ్వట్లేదు, అంత వర్స్ట్గా ఉంది నెట్. అడుగులకే అలసట వస్తే. చూస్తూ ఉండగానే లంచ్ టైం అయింది. లంచ్కి బగారా రైస్ చేస్తుంది మా పిన్ని. నేను చెప్పడం పిన్ని అంటున్నాను కానీ నేను చిన్నమ్మ అని పిలుస్తాను. చిన్న ఉన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా తర్వాత కాసేపు పడుకుందామని ట్రై చేస్తే నిద్ర వస్తలేదు, వచ్చినట్టు అవుతుంది కానీ వస్తలేదు. ముందు రోజు ఫుల్ హెక్టిక్ ఉండే, సరిగ్గా నిద్ర లేదు, అందరు లేస్తూ ఉండే ఇంట్లో. బట్ స్టిల్ పడుకుందామని ట్రై చేశాను కానీ నిద్ర వస్తలేదు. ఇట్లుంది నా మొహం. నిద్ర వచ్చినట్టు కానీ నిద్ర రాకపోవడం. కాసేపు ట్రై చేద్దాం నిద్రపోవడానికి. సో నాకు ఎందుకో కొంచెం ఫ్రస్ట్రేటెడ్ పీక్స్, కొంచెం కోపం, అంత పిచ్చి పిచ్చిగా ఉంటే పైకి వచ్చిన. కొంచెం బాగుంది ఇప్పుడు. కాసేపు మెడిటేషన్ చేసుకున్నా, కొంచెం బ్యాక్ టు నార్మల్ అనమాట. సో అది ఇప్పుడు ఇంకా మా ఊర్లో ఏం సందడి లేదు, దసరా సందడి. చూడాలి ఎవరు బతుకమ్మ ఇక్కడ కూడా కనిపించట్లేదు. మేబీ ఇంకొంచెం సేపు అయితే అందరు ఇంట్లో నుంచి బయటకు వెళ్తారేమో. కాసేపు రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ తీసుకొని ఒక 3 చుట్లు బతుకమ్మ ఆడి పడుకోవడమే, ఇంకేం లేదు, చేసేది ఏం లేదు. ఈ దసరా అంత మంచిగా ఏమనిపించట్లేదు నాకు ఎందుకో. యాక్చువల్లీ ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మార్నింగ్ నుంచి అంత పిసపిస ఉండే. ఐఎమ్ ఫీలింగ్ నైస్, బాగుంది ఇప్పుడు. కొంచెం ఆ ఫెస్టివల్ మోడ్లోకి పోతుంది మా బ్రెయిన్. ఓ పాటలు పెట్టారు, నైస్. మార్నింగ్ నుంచి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నా. మా వాళ్ళు అరుస్తా రోర్ కొట్టుకుంటారు, రోర్ తిట్టుకుంటారు, రకరకాలుగా ఉంది. అవన్నీ క్యాప్చర్ చేయడం కన్నా చేయకపోవడమే బెటర్ అని అయిపోయా. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉండొచ్చు. హైదరాబాద్లో కూడా ఉంటుంది ఇంతే గోల, ఇంతే అది. కాకపోతే నాకు కొంచెం నా టైం దొరుకుతుంది అనమాట సపరేట్గా. కానీ ఇక్కడ ఇంకొంచెం ఎక్కువ జనాలు ఉండేసరికి ఇంకెక్కువ విజిబుల్గా ఉంది. ఆ కొట్లాడుకోవడం, తిట్టుకోవడం, అరుచుకోవడం, ఫ్రస్ట్రేషన్, కోపాలు, బాధలు, ప్రేమ ఆల్ టుగెదర్. అది సో ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు ఈరోజు. అట్లీస్ట్ ఇప్పుడు బతుకమ్మ దగ్గర క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. 5 minutes ఉండి వెళ్తా కిందికి. మా ఇంటికి ఎదురుగా వాళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళు రెడీ అవుతున్నారు యాక్చువల్లీ. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే మనం కూడా రెడీ కావాలి అని చెప్పి. సో చూద్దాం ఎట్లా అవుతుందో ఈసారి బతుకమ్మ. ఏం కాలేదు. అది మీకు మా ఊరు చూపిస్తాను పైనుంచి ఎలా ఉంటుందో. అది మా పిన్ని వాళ్ళ ఇల్లు, ఇది మా చిన్న తాత వాళ్ళ ఇల్లు, ఇది మా తాత వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇల్లు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇల్లు అని ఇలానే ఉంటాయి పక్క పక్కనే. సో ఇది ఒకప్పుడు కిరాణా షాప్ ఉండేది, కొంటోళ్ళ షాప్ అనేది. ఇది వీళ్ళు తీసేశారు. ఇప్పుడు అక్కడ షాప్, కిరాణా షాప్. ఇక్కడ వీళ్ళు రెడీ అవుతున్నారు మా ఇంటి ఎదురుకోలు. సో బతుకమ్మ ఆడేది అక్కడ. అండ్ టెంపుల్ ఈ చెట్ల వెనుక ఉంటుంది, అండ్ ఇక్కడ స్కూల్ ఉంటుంది. సో అదనమాట. వెదర్ చాలా బాగుంది ఈ టైంలో. స్టార్ట్ అవుతుంది, నిద్ర రావట్లేదు. నైట్ ప్రాపర్గా స్లీప్ లేదు, మంచి పడుకోలేదు.
అంతమంది ఉండేసరికి ఎవరో ఒకరు లేస్తూనే ఉన్నారు మధ్యరాత్రిలో. సో లేచుడితోటి నాకు మెయిల్కి వచ్చింది. మళ్ళీ మార్నింగ్ 4కే ఇంకా లేసారు మా వాళ్ళు. నిద్ర రావట్లేదు, కాకపోతే నిద్ర ఫీలింగ్ ఉంది అంతే. ట్రై చేసా పడుకుందామని, అంత మంచిగా నిద్ర రాలేదు. అండ్ ఈరోజు నెట్ అయితే వర్స్ట్ అంటే వర్స్ట్. వాట్సాప్లో మెసేజ్ కూడా పోతలేదు, అంత బ్యాడ్గా ఉండే నెట్వర్క్. అది ఇంకొక ఫ్రస్ట్రేషన్ అనమాట. అంటే నేను చేసే పెద్ద ఏం లేదు కానీ నాకు బోర్ వస్తుంది, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు. పైకి వస్తుంది నెట్, ఆ పైకి వచ్చినా కూడా వస్తలేదు ఆ నెట్, అంత వర్స్ట్గా ఉండే. ఇప్పుడు నెట్ వస్తుంది మంచిగా మళ్ళీ. సో అది ఇంకా మనం కిందికి వెళ్ళిపోదాము. ఇంకొంచెం సేపు అయితే చీకటి అవుతుంది. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పుడు కిందికి వెళ్తేనే కొంచెం రెడీ కావచ్చు, కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ ఏం తీసుకొని కావచ్చు మ్యాక్స్, చూద్దాం. మా ఇంకొక చిన్నమ్మ అనమాట, వాళ్ళ ఇంటి దగ్గర పూసిన చెట్లతో మాల కట్టి తీసుకొచ్చారు. నువ్వు కట్టినావే? ఆల్రెడీ కట్టి తీసుకొచ్చారు. మమ్మీ కట్టిందా? ఆ పూలు తీసుకొస్తే మా మమ్మీ మాల కట్టింది. ఈ పూలు పెట్టుకుందాం ఇప్పుడు మనం. ఈ పూల కోసమన్నా నేను రెడీ అవుతా ఇప్పుడు. నాకు చిన్నప్పుడు పూలు అంటే చాలా ఇష్టం ఉంటుండే, చాలా అంటే చాలా ఇష్టం ఉంటుండే. కానీ ఇప్పుడు అది మెల్లి అన్నీ పోయాయి. ఎందుకో నేను పూలు ఇష్టం ఉండదు అంటే ఇంత పిచ్చోళ్ళు ఉన్నారు ఏంటి అది ఇది అనుకునేది. మెల్లిమెల్లిగా నేను కూడా అట్లనే తయారైన లాస్ట్కి. కానీ ఇప్పుడు నాకు మళ్ళీ పూలు అంటే ఇష్టం వస్తుంది. నాకు పూల కోసం మనం మంచిగా రెడీ అవుతాయి ఈరోజు. సీ యూ ఆఫ్టర్ సమ్ టైమ్. బాయ్. నీకు నా డ్రెస్ నచ్చిందా? చాలా కొంచెమా? చాలా నచ్చిందా? మా కన్నయ్యకి నా అవుట్ఫిట్ చాలా నచ్చిందంట. వేసుకోగానే వావ్ గ్రీన్ వావ్ అన్నాడు. చింటన్నది కూడా బాగుందా? సో కొంచెం ఫాస్ట్గా రెడీ అయిపోదాం. నేను అసలు ఏం మేకప్ ఐటమ్స్ తెచ్చుకోలేదు, అసలు ఏం తెచ్చుకోలేదు. ఒక బొట్టు, ఒక సన్ స్క్రీన్ తప్ప ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ ఉన్న పౌడర్ వేసుకున్నా, ఓన్లీ పౌడర్, డైరెక్ట్ పౌడర్. ఫేస్ పైన ఇప్పుడు ఉన్న పౌడర్ తప్ప ఏం లేదు. అంతే. జుట్టు వేసుకొని ఈరోజు జుట్టు వేసుకుందాం, ఎందుకంటే పూలు పెట్టుకుంటాం కాబట్టి. మాకు అన్నయ్యకి చాలా నచ్చింది. వాడైతే నా వెంటనే తిరుగుతుండు మంచి క్యూట్గా. వాడికి మస్తు ఆనందం అవుతుంది నేను రెడీ అవుతుంటే. చెప్తుండు బాగుంది అని చెప్తున్నాడు. సో ఏం లేదు, జస్ట్ జుట్టు వేసుకొని వెళ్ళిపోవడం. లైట్కి ఎలా ఉంది నా మొహం అని చూసుకుంటున్నాను. ఇక్కడ పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. సౌండ్స్ వస్తున్నాయి ఇటు అటు. బాబా పూలు పెట్టుకుందాం. సో నేను రెడీ అయిపోయాను. ఈ లుక్ ఆల్రెడీ మీరు చూసేశారు. అండ్ నా పూలు చూపిస్తాను. మా అమ్మమ్మ మంచిగా రెడీ అయి కూర్చుంది. మా కన్నయ్య డాన్స్ స్టార్ట్ చేసిండు. సో మనం వెళ్దాం, అటు వెళ్ళి చూద్దాం కన్నయ్య. బతుకమ్మ దగ్గరికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. సో ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు అండ్ మనం వెళ్ళాల్సింది అక్కడికి. అక్కడ యాక్చువల్గా ఆడేది బతుకమ్మ. సో ఇప్పటికి ఇలా ఉంది. సో ఇక్కడ ఇంకొక బతుకమ్మ, ఇక్కడ ఇంకొంతమంది ఆడతారు, అక్కడ కొంతమంది ఆడతారు. మనం అటు సైడ్ వెళ్తాం అనమాట. మా వాడికైతే ఎక్కడ లేని సంతోషం వస్తుంది అసలు. ఎగురుతూనే ఉండు. సో అది నేను ఎక్కువసేపు ఏం ఆడను బతుకమ్మ, కొంచెం సేపే. యాక్చువల్లీ బతుకమ్మకి వెళ్దాం అనే టైంకి ఎవరో చనిపోయారంట, వాళ్ళని ఊర్లోకి తీసుకొస్తున్నారు. ఎదురుగా వెళ్ళొద్దు అని చెప్పేసి మా పిన్ని ఆగమంటే అక్కడ ఆగినాము. కొంచెం సేపు అయ్యాక మనం బతుకమ్మ దగ్గరికి వెళ్దాము. సో ఫైనల్లీ నేను బతుకమ్మ దగ్గరికి వచ్చాను. ఇలా ఆడుతున్నారు ఇప్పటికైతే. నేను లాస్ట్లో కొంచెం సేపు ఆడదామని చూస్తూ ఉన్నాను వాళ్ళని. అది మా మమ్మీ కూడా జాయిన్ అయింది. మా మమ్మీని నేను వీడియో తీస్తున్నాను అనమాట. మా అమ్మమ్మ వాళ్ళది చాలా చిన్న ఊరు, చాలా కొంతమందే ఉంటారు, కొంతమంది ఆడుకుంటూ ఉంటాము. అండ్ ఈ ఫెస్టివల్కి ఊర్లో ఎక్కువ జనాలు ఎవరు రాలేదనిపించింది.
నార్మల్గా అయితే చాలామంది వస్తారు, అందరూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు, కానీ ఈసారి చాలా తక్కువ వచ్చారు. ఇక్కడ అబ్బాయిలు ఆడతారనమాట, ఇటు అమ్మాయిలు ఆడితే అటు అది గోపురం ఏమంటారు దాని చుట్టూ అబ్బాయిలు ఆడతారు. నేను కూడా లాస్ట్లో జాయిన్ అయ్యాను. మీకు వీడియోలో ఎంతసేపు కనిపిస్తున్నాను, మ్యాక్స్ అంతసేపే ఆడుంటాను, అంతకు మించి ఎక్కువ ఆడలేదు. నేను చిన్నప్పుడు దసరా చాలా బాగుండేది, చాలామంది జనాలు వచ్చేవాళ్ళు, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. నా వీడియోస్ చూసి అమ్మాయి ఫుల్ యాక్టివ్ ఉంటుంది అది ఇది అనుకుంటారు, కానీ నేను అసలు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకోలేను ఎవరితోటి. ఎవరైనా వచ్చి మాట్లాడితే మంచిగా మాట్లాడతాను. నేను చిన్నగా ఉన్నప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంతవరకే. అండ్ మా ఊర్లో పిల్లలు వాళ్ళు ఏమేమో ఆడుతున్నారు, నాకు అవి ఏమీ తెలీదు. అమ్మాయి అందరు సింక్లో ఉన్నారు, వీళ్ళకి ఇవన్నీ ఎట్లా తెలుసు అనుకుంటున్నాను నేనైతే. ఇది ఒక కొత్త బతుకమ్మ, కొత్త స్టెప్ ఏమో మరి. నాకు బతుకమ్మ అంటే చేతులతో క్లాప్స్ కొట్టడం, అదే బతుకమ్మ. ఇవన్నీ నాకు తెలియదు. ఇంకా కాసేపు బతుకమ్మ ఆడేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా శుభాకాంక్షలు. నా తరపున మీకు జమ్మి ఇస్తున్నాను. దసరా అంటే దసరా అయిపోయింది. కొంచెం సేపు బతుకమ్మ ఆడాను, ఎక్కువసేపు ఆడలేదు. కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో ఎక్కువసేపు వద్దు అని చెప్పేసి కొంచెం సేపు అంతే 2 వీడియోలు తీసుకొని 3 ఫోటోలు తీసుకొని ఒక 2 చుట్లు తిరిగి వచ్చేసాం. ఇప్పుడు టైం 9:30 అవుతుంది. 9:30కి డిన్నర్ చేస్తున్నా. సో ఈరోజు నా డిన్నర్కి వచ్చేసి ఓట్స్. సో 2 ప్లేసెస్ అని చెప్పాను కదా, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఇంకా ఆడుతున్నారు, ఆ సౌండ్ వినొచ్చు, మీరు బ్యాక్గ్రౌండ్లో వస్తుండొచ్చు. అమ్మా ఎంత ప్రశాంతంగా ఉందో. యాక్చువల్లీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఊర్లో ఒకరు చనిపోయారు ఇదే రోజు. సో ఇక్కడ ఈ సౌండ్ లేకపోయి అక్కడ ఆ సౌండ్ ఆఫ్ చేస్తే అది కొంచెం ఇటు వెనక సైడే ఉందన్నమాట, అతను చనిపోయిన అతనిది. ఆ సౌండ్ వస్తుంది. నాకు ఎందుకో అసలు మంచిగా అనిపించలేదు. అంటే ఒకరింట్లో సెలబ్రేషన్స్, ఒకరింట్లో ఏడుపులు, ఇట్లా నేను ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్లా నార్మల్గా చూశాను వేరే అంటే పక్కల ఇంట్లో, ఒకరింట్లో సెలబ్రేషన్స్, ఒకరింట్లో చావు, అదంతా. అట్లీస్ట్ సౌండ్ కొంచెం తక్కువ పెట్టుకుంటే బాగుండు అనిపించింది ఆడేవాళ్ళు. ఇది కూడా ఇంకా మన ఊరు కాదు, మన కథ కాదు చెప్పడానికి. ఇంకా అది నాకు ఆడబుద్ధి కాలేదు. ఎందుకో ఆ ఒక పర్టికులర్ అది రీజన్ అని కాకుండా కూడా నా హెల్త్ బాగాలేదు ఫస్ట్లీ, అది ఒకటి. అండ్ ఇది తెలిసాక ఇంకా అసలే ఆడబుద్ధి కాలేదు. బట్ లాస్ట్లో కొంచెం సేపు ఆడాను అంతే, ఒక 2 minutes అట్లా అంతే. తినేసి ఒక 10 minutesలో తిన్న ఒక 10-20 minutesలో పడుకుంటాయి. ఈ దసరా అస్సలు బాగాలేదు. ప్రతి దసరా ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది, కాకపోతే ఈసారి ఇంకా వర్స్ట్గా ఉంది. అది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. నేను యాక్చువల్లీ ఇంకొంచెం మంచి ఫన్గా చాలా ఇంటరాక్టివ్గా చేద్దాం అనుకున్నాను. ప్రతిరోజు పీస్ డే కాదు, కొన్ని పిస డేస్ కూడా ఉంటాయి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్, సీ యూ అగైన్. మిమ్మల్ని నేను ఇంకొక కొత్త వ్లాగ్లో కలుస్తాను. బాయ్.